కూడా ప్రభు యొక్క విశ్వాసములు మన తల్లిదండ్రులు ఇరువురు కూడా కుటుంబ సభ్యులను పెంచినట్లయితే ఇదిగో వారు బంధుమిత్రులు ఎవరు మరణించినా, ఒకవేళ కుటుంబ యజమానులు మరణించినా, దేవుడి యొక్క రాజ్యములో దేవుడి యొక్క ఆధీనములో వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటాడంటే ప్రభు ఏర్పాటది. అంతటి ఏర్పాటును శ్రీ సభలో మనకు తండ్రి దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. అందుకే వాస్తవార్తలో ఇదిగో జీవముండగా నీ విశ్వాసాన్ని ఏ విధముగా నీ బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నావు, అదే విశ్వాసమైన మరణించినట్టు నన్ను పరలోక రాజ్యములో చేరుస్తుందని ప్రభువే తన యొక్క మాటల ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరణము మనము ఆహ్వానించుకోవాలి. మరణాన్ని మనము బహుమానముగా ప్రభుత్వం నీతి కిరీటముగా ఎప్పుడైతే ఆహ్వానించుకుని ముందుకు వెళుతూ ఉంటామో అట్టి ఆత్మలు దేవుని రాజ్యంలో ఏకమవుతూ ఉంటాయి. కనుకనే ఈరోజు ఇదిగో ఈ యొక్క దిగుబడి పూజను సమర్పించడానికి మన యొక్క సభ్యులైనటువంటి చల్ల పుష్పనాథం గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని గురువులు ఎంతమంది విచ్చేసి ప్రార్థిస్తూ ఉన్నాము. విశ్వాసులుగా బంధుమిత్రులుగా మనందరం ఇక్కడికి విచ్చేసి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది బలి దృష్టిలో ఇదిగో చల్ల పుష్పనాథం ఆత్మ నిత్య విశ్రాంతిని దయచేయాలని మనస వాచ క్రియలన్నీ కూడా ప్రభు ఆధీనంలో ఉంచుకొని మన పాపములను ఒప్పుకుందాం. కళ్ళెల్లు కన్నీరెందుకు, గుండెల్లు దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లు గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులే చెలరేగగా, మాట మాత్రం సెలవీయగ నిర్మలమాయనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు,